ఇంకో వారం అయితే జూబ్లీహిల్స్ లో ఓట్ల పండుగనే. వచ్చే మంగళవారమే మళ్ళా 3 పార్టీల లీడర్లు మునుం పెట్టి గల్లీ గల్లీ తిరుగుతున్నారు, జోరుగా ప్రచారం చేస్తున్నారు. నడిమిట్ల పెద్ద లీడర్లు సుతా పోయేస్తున్నారు. ఎట్లా చేసైనా మేమే గెలవాలని గట్టిగానే కష్టపడుతున్నారబ్బా. కాకుంటే ఎవరిని గెలిపియాలి, ఏ పార్టీకి ఓట్లు వేయాలనేది ఇప్పటికే జూబ్లీహిల్స్ ఓటర్లు ఫిక్స్ అయ్యే ఉండొచ్చురు. అయితే జూబ్లీహిల్స్ ప్రచారంలో కారును 4th గేర్లు ఉరికిద్దామంటే కవితక్క బిరేకుల మీద బిరేకులు వేస్తుంది. అట్లా అని ప్రచారానికి రాలే, పలానా పార్టీని గెలిపిరని చెప్పలే. తెలంగాణ యాత్ర పేరు మీద జిల్లాలు తిరుక్కుంటూ ఏడ మాట్లాడినా బీఆర్ఎస్ భాగవతం అంతా బయటయ్యబట్టే. ఆర్టీసీ కార్మికులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, అసలు ఓవరాల్గా కార్మికుల హక్కులు కాలరాసేటటువంటి ప్రయత్నం ఈ మోదీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నిరంతరం జరుగుతుంది. చేయాల్సినంత ఫైట్ అయితే బీఆర్ఎస్ కూడా చేయలేదు. ప్రతి అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పుకున్నాం. కానీ 1200 మంది అమరులని మనమే చెప్పి 580 మందికి మాత్రమే. ఆ 10 ఏళ్లలో మస్తు అవినీతి జరిగింది. చాలా మందికి అందాల్సిన అందలే, కొందరికే ఫాయిదా అయింది. బంగారు తెలంగాణ అంటే కొన్ని కుటుంబాలకు లాభం అవుడేనా అని బాగా చెప్తుంటుంది. మళ్ళా భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం, సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సి ఉన్నది. అవినీతి తిమంగళాలని బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి తీసి బయట పడేయండి. కాళేశ్వరంలో అవినీతి నిజమే, ఫోన్ ట్యాపింగ్ నిజమే, అప్పుడు నేను మాట్లాడే పరిస్థితి లేకుండా అని ఎన్నో చెప్పుకొస్తుందో. ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. నిజామాబాద్లో నా ఓటమి ఒక కుట్రనా కాదా మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ గారి నీడలో నేనుంటి ఆ నీడలో నుంచి నన్ను ఇవాళ బయటపడేసిర్రు. కానీ ఇవాళ ఇంటి గుట్టంతా బయటేసి మరి నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో ఇగేముంది, ఇంటోళ్ళకే న్యాయం చేయలేని వాళ్ళు పబ్లిక్ ఏం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి సార్ రెడ్డి అవ్వట్టే ఊకూకే. వాళ్ళ ఆడబిడ్డనే సొంతంగా బజార్లకు వచ్చి వీళ్ళు దరిద్రులు, నీచులు, దుర్మార్గులు ఇవాళ పార్టీని తెగనమ్ముతున్నారు. సొంత ఆడబిడ్డ నన్నే బజార్లో ఇడిచిపెట్టినని చెప్తున్నారంటే వాళ్ళ గురించి ఇంకా నేను చెప్పాలనా? 2 ఏళ్ళు కూడా కాకముందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్ అంటున్న రావణ్ణను గిట్లా క్వశ్చన్ చేసిండు మంత్రి వివేక్ సారు. కేసీఆర్ హయాంలో అవినీతి ఎక్కువైపోయింది. కేవలం కుటుంబ సభ్యులే దోచుకుంటున్నారు. వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు కూడా మనము ఇదే చర్చించుకున్నాం. ఇప్పుడు వారి సొంత చెల్ల చెప్తున్నదంటే నిజంగా కేటీఆర్ వారి ప్రశ్నలకు సమాధానం వారు ఇవ్వాలి. అవు మరి మొన్నటిదానిక పార్టీల మెయిన్ లీడరు కేసీఆర్ బిడ్డ గన్ని ప్రశ్నలు వేస్తే సొంత చెల్లెకు ఒక్క సమాధానం చెప్తలేడు. గాని తెలంగాణలో ఉన్న అమ్మలక్కలంతా నా చెల్లెన్లే, మీకే కష్టం వచ్చినా పెద్దన్న లెక్క నేను ఉరికొస్తా అని స్పీచులు దంచబట్టే. మరి ఇవాళ సొంత చెల్లెలు కన్నీళ్లు పెట్టి ఊరూరు తిరుగుతుంది. దరిద్రులు చేసిన మోసానికి ఈ సన్నాసులు 1000 కోట్లు సంపాదించుకున్నారు. నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టిరని వాళ్ళ